హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్‌గా చాలా డేస్ తర్వాత ఒక రిలాక్సింగ్ వీకెండ్ అయితే వచ్చేసింది. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మంతనాశ్రమానికెళ్ళడం, ఆఫీస్ వర్క్, షూటింగ్, ఊరెళ్ళడం, మధ్యలో చిన్న చిన్న అకేషన్స్ వల్ల రెస్ట్ అనేదే లేకుండా బిజీ అయిపోయాం. యాక్చువల్లీ మేము చాలా డేస్ నుంచి ఒక హ్యాపీ రిలాక్సింగ్ వీకెండ్ అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నాం కానీ కుదరక ఏదో ఒక వర్క్ వల్ల అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చేసాం. ఫైనల్లీ ఆ వీకెండ్ అయితే ఈరోజు వచ్చేసింది. సో ఈరోజు ఎలాంటి కుకింగ్ పెట్టుకోకుండా బయటికెళ్ళి ఏదైనా డిఫరెంట్‌గా ఫుడ్‌ని ట్రై చేసి ఎంజాయ్ చేయాలి అనుకున్నాం. సో మార్నింగే లేచి ఇద్దరం కాసేపు రిలాక్స్‌గా షటిల్ అయితే ఆడుకున్నాం. తర్వాత బయటికెళ్ళి ఫుడ్ తింటాం కాబట్టి స్టమక్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక డీటాక్స్ డ్రింక్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాం. ఇవాళ మొత్తంలో మేము ఇంట్లో చేసిన కుకింగ్ అయితే ఇదే. అప్పుడప్పుడు ఇలా రిలాక్సింగ్ వీకెండ్ అనేది కూడా చాలా అవసరం. సో దట్ మనం నెక్స్ట్ డే ఇంకా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మన డేని అయితే ప్లాన్ చేసుకోగలం అండ్ యాక్టివ్‌గా మన వర్క్స్ అన్నిటిని కంప్లీట్ చేసేసుకోగలం. మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం జింజర్‌ని ఏసి అది హాఫ్ అయ్యాక అందులో ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే జింజర్ డీటాక్స్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఫేస్ కేర్ కూడా చాలా డేస్ నుంచి పెండింగ్ ఉండిపోయింది కాబట్టి ఇలా పాత సాంగ్స్ వింటూ ఫేస్ ప్యాక్ పెట్టుకుని కాసేపు అయితే చిల్ అయ్యాం. ఆ తర్వాత ఇద్దరం రెడీ అయిపోయి కార్లో అయితే బయటికి స్టార్ట్ అయిపోయాం. లంచ్‌కి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా మా ఇంటి దగ్గరలోనే కొండాపూర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ట్ చేసిన ఆరంభం యొక్క బ్రాంచ్ అనేది ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. బయటికి వెళ్ళి ఫుడ్ తింటున్నా ఒక హెల్దీ ఆప్షన్ని ట్రై చేయాలి అనుకున్న ఒపీనియన్‌తోనే ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాం. రెస్టారెంట్ స్టార్టింగ్‌లోనే మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసిన స్నాక్స్‌ని అయితే కొనుక్కోవడం కోసం పెట్టారు. యాక్చువల్లీ ఇంట్లో టైం లేనప్పుడు ఈ స్నాక్ ఆప్షన్స్ అనేవి బయట ట్రై చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్‌లా అనిపించింది. నెక్స్ట్ నేనైతే మెనూ ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసా. మెనూలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్‌గానే అనిపించింది. యాక్చువల్‌గా చాలా బయట రెస్టారెంట్స్‌తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ అది కూడా హెల్తీ ఫుడ్ కొంచెం రీజనబుల్ ప్రైస్‌లోనే ఇక్కడ దొరుకుతుందని అయితే అనిపించింది. వీళ్ళ ఈ ఆరంభం అనేది మల్టిపుల్ మిల్లెట్ కలర్స్‌తో మ్యాచ్ అయ్యేటట్టు రాశారు. అదైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళ ఫుడ్ సర్వింగ్ దగ్గర రాసిన కోట్ శ్రీ అన్న అతిథి దేవో భవ చాలా బాగుంది అనిపించింది. ఫస్ట్ అయితే వీళ్ళ మెనూ నుంచి మిల్లెట్ నూడిల్స్‌ని అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఈ నూడిల్స్ అనేవి మరీ స్పైసీ లేకుండా వెరీ సటిల్ టేస్ట్‌తో అండ్ ఆ మిల్లెట్ టేస్ట్‌ని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా అనిపించాయి. కాసేపు మేము ఆ నూడిల్స్‌ని, ఆ టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తూ అలా సరదాగా మాట్లాడుకుంటూ మా టైంని అయితే స్పెండ్ చేసేసాము. నెక్స్ట్ అయితే మేము మల్టీగ్రెయిన్ పరోటాని ట్రై చేద్దామని ఆర్డర్ అయితే ఇచ్చాము. చాలా డేస్ నుంచి మేమిద్దరం పరోటా అయితే తిందాం అనుకుంటున్నాము. బట్ బయట చేసిన పరోటాలు ఫుల్ మైదా వాడి ఆయిల్ ఎక్కువ వేసేస్తారు కాబట్టి రెగ్యులర్‌గా అన్‌హెల్తీ ఫుడ్ తినడం అంత మంచిది కాదనుకుని చాలా సార్లు ఆర్డర్ ఇవ్వకుండా ఆగిపోయాము. ఇక్కడ మైదా అనేది వాడకుండా ఇలా మల్టీగ్రెయిన్‌తో ప్రిపేర్ చేశారని తెలిసి ఈ పరోటాని ఆర్డర్ అయితే ఇచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్‌గా నేను ఆరంభానికి వెళ్దాము అని మా హస్బెండ్ అనగానే వీళ్ళ దగ్గర మిల్లెట్ గోంగూర రైస్ అయితే ట్రై చేయాలి అనుకున్నాను. బట్ మేము వెళ్ళిన కొండాపూర్ బ్రాంచ్‌లో అది లేకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చేస్తుంటే ఇంటికి మా హస్బెండ్ నన్ను సర్ప్రైజింగ్‌గా వీళ్ళ ఇంకొక బ్రాంచ్ అయిన మాదాపూర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడైతే ఈ గోంగూర మిల్లెట్ రైస్ అవైలబుల్ ఉండడంతో ఆర్డర్ ఇచ్చి అయితే టేస్ట్ చేశాను. వాళ్ళు దీన్ని పొటాటో కర్రీ రైతాతో అయితే ఇస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిల్లెట్స్, గోంగూర కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. డెఫినెట్లీ ఈ రెసిపీని ఇంట్లో అయితే ట్రై చేయాలి అనుకున్నాను. సరదాగా ఈ లంచ్ డేట్‌ని ఏదైనా డిజర్ట్ తిని ఎండ్ చేద్దాము అనుకున్నాం ఇద్దరము. సో అప్పుడే మాకు దగ్గరలో ఉన్న ఇనార్బిట్ మాల్‌లో స్ట్రాబెర్రీ ఫెస్ట్ జరుగుతుందని తెలిసింది. సో వెంటనే స్టార్ట్ అయ్యి ఇనార్బిట్ మాల్‌కి అయితే వచ్చేసాము. వీకెండ్ కాబట్టి పార్కింగ్ దొరకడం అనేది చాలా కష్టమైపోయింది. స్ట్రాబెర్రీ ఫెస్ట్ అయితే ఫుల్ క్రౌడెడ్‌గా అనిపించింది. 8-10 స్టాల్స్ ఉన్నాయనుకుంటా. ఆ చిన్న ఏరియా అయితే ఫుల్లీ క్రౌడెడ్‌గా అనిపించింది. స్టార్టింగ్‌లోనే
ఎంఈబి వాళ్ళు బ్లూబెర్రీ చీజ్ కేక్‌ని అయితే టేస్టింగ్‌కి ఇచ్చారు. ఇది అస్సలు షుగర్ అనేదే యాడ్ చేయకుండా నేచురల్ ప్లాంట్ స్వీట్‌నెస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసింది అన్నట్టు ప్రమోట్ చేశారు. బట్ అసలు టేస్ట్ అయితే నాకు చాలా చాలా బా నచ్చింది. ఇంకా చాలా మంది హోమ్ బేకర్స్ కూడా చాలా కేక్స్‌ని, డిజర్ట్స్‌ని వాళ్ళ స్టాల్స్‌లో అయితే సెల్లింగ్‌కి పెట్టారు. నేను అవన్నీ చూసినా కూడా ఈ బ్లూబెర్రీ చీజ్ కేక్ అనేది టేస్ట్ బాగా నచ్చడంతో మళ్ళీ అదే తినాలి అనిపించి దాన్నే కొనుక్కొని దాని టేస్ట్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాను. అండ్ ఈ స్ట్రాబెర్రీ ఫెస్ట్‌కి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా హ్యాండ్ మీద స్ట్రాబెర్రీ టాటూ వేస్తున్నారని తెలుసుకుని నేను కూడా ఆ టాటూని అయితే ట్రై చేసేసాను. తర్వాత అక్కడ హోమ్ బేకర్స్ వాళ్ళు పెట్టిన చాక్లెట్ స్ట్రాబెర్రీ కేక్‌ని అయితే ట్రై చేశా. ఈ స్ట్రాబెర్రీ ఫెస్ట్ పక్కనే మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అనే వాళ్ళ బ్రాండ్ యొక్క స్టాల్ అయితే కనిపించింది. ఇది రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను బాగా పాపులర్ అవ్వడంతో సరే ఏం పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఏమేం స్మెల్స్ ఉన్నాయో ట్రై చేద్దామని అయితే వచ్చేసాను. ఇక్కడ గర్ల్స్ కోసం వాళ్ళు పెట్టిన ది లెజెండ్ అనే పర్ఫ్యూమ్ స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది ఒక లావెండర్ బేస్డ్ పర్ఫ్యూమ్. సరే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఆ ఒక్క పర్ఫ్యూమ్‌ని పర్చేస్ చేసుకుని నా విండో షాపింగ్‌కి అయితే స్టార్ట్ అయిపోయా. యాక్చువల్లీ మీలో ఎంతమంది నాలాగే డ్రెస్ కొనకపోయినా ఎక్కువ విండో షాపింగ్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అలా నా షాపింగ్‌ని కంప్లీట్ చేసుకుని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది కాబట్టి వాళ్ళు సరదాగా బయటికి వెళ్దామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక చిన్న టిఫిన్ సెంటర్‌కి అయితే తీసుకొచ్చారు. నేను అక్కడ ఘీ ఇడ్లీ ట్రై చేస్తే మా హస్బెండ్ పూరి ట్రై చేశారు. ఫైనల్‌గా మా డేని నేను కాఫీతో, మా హస్బెండ్ డిజర్ట్‌తో ఎండ్ చేశాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.